హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ రవితేజ. మన ఛానల్ నేమ్ వచ్చేసి రవితేజ ఫార్మింగ్ బ్లాగ్స్. మనం ఈరోజు జీవామృతం అనేది రెడీ చేస్తున్నాం. జీవామృతం ఎందుకు ప్రిపేర్ చేస్తున్నామంటే మన నేలని సారవంతం కోల్పోయి ఉంటాయి. మన నేలని యాక్టివేట్ చేయడానికి మనం ఎప్పుడు కెమికల్స్ని యూజ్ చేయకూడదు. మనం ఆర్గానిక్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం బెల్లము, వెస్డి కాంపోస్ట్ యూజ్ చేస్తున్నా. ఒక డ్రమ్ముకి 2 కేజీల బెల్లము, ఒక వెస్డి కాంపోజర్ బాటిల్, ఇట్లా 2 డ్రమ్ములకి 400 లీటర్లకైతే నేను ప్రిపేర్ చేస్తున్నా. వెస్డి కాంపోజర్ 2 బాటిల్, ఒకటి 50 రూపీస్ పడుతుంది. 2 కేజీల బెల్లము, ఒక డ్రమ్ముకి 2 కేజీలు, అలా 4 కేజీలు వేస్తున్నా. మన నేల ఎప్పుడైతే మనం పశువుల ఎరువు యూజ్ చేయకుండా ఓన్లీ ఫర్టిలైజర్లు యూజ్ చేస్తున్నాం, మన నేలలు దెబ్బతింటాయి. దానికోసం మనం ఇది కూడా ప్రిపేర్ చేయాలి, మన చేతనైన అంత కృషి చేయాలి. అందుకోసమే నేను వెస్డి కాంపోజర్ జీవామృతం అనేది ప్రిపేర్ చేస్తున్నా. ఇది 1 వీక్కి ప్రిపేర్ అవుతుంది. 5 to 6-7 డేస్లో రెడీ అవుతుంది. ఇది మనం మార్నింగ్ ఈవినింగ్ దీన్ని కలపాలి కర్రతో. వెస్డి కాంపోజర్ అనేది నేలలో వానపాముల ఉత్పత్తిని పెంచుతుంది, మొక్కకు కావాల్సిన పోషకాలని అందిస్తుంది. అందుకోసం మనం ఇలా ప్రిపేర్ చేస్తున్నాం. ఇది మనం పంకిన్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం. మన పంకిన్ తోట అయితే 15 డేస్ ఈ క్రాప్. ఇది మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.